ప్రాణాలైన అర్పించి హంద్రీనివా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ కేవలం కుప్పంకి నీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే అనంతపురం జిల్లా రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ లైనింగ్ పనులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇంత దారుణానికి ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల సుమారుగా 100 గ్రామాలకు పైగా రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతారని, జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిపై జిల్లాలోని 14 మంది ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హంద్రీనివా సంరక్షణ సమితిని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాన సంఘాలు ఏర్పాటు చేస్తామని, ఆయకట్టు సంఘాలను కూడా కదిలిస్తామన్నారు. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా విరమించుకోవాలని, లేని పక్షంలో పనులు అడ్డుకునే తీరుతామని హెచ్చరించారు. నీకు గాలేరు నగర్ నుంచి ఏదైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో, గాలేరు నగరి హంద్రీనివా లింక్ కెనాలు, ఆ మార్గం ఉన్నా కూడా కావాల్సిగానే అనంతపురం జిల్లా రైతుల్ని అణిచేయాలా అని మాట్లాడుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారినే ప్రతి నీటి బిందువులో చూసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని నష్టపరచాలా, వీళ్ళు వలసలు పోయి కూలీలు పోతాంటేనే తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడుతుందనేటువంటి విధానంతో చేస్తున్నారు. కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోవడానికే. కుప్పంకు నీళ్లు తీసుకుపోవడానికి దాదాపుగా 15 నియోజకవర్గాలను ఎండగట్టేటువంటి కార్యక్రమం ఎంతవరకు సబబని నేను హెచ్చరిస్తున్నా. తప్పనిసరిగా దీని మీద జిల్లా శాసనసభ్యులు దృష్టి పెట్టకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుంది. జరగబోయే పరిణామాలకు ఎవరు కూడా బాధ్యులు కాదని తెలియజేస్తున్నాం. లైనింగ్ పనులు మాత్రం 600 అడ్డుకొని తీర్తామని హెచ్చరిస్తాం. రైతులను నష్టపరుస్తూ మోసం చేస్తూ బూటకపు హామీలతో కాలం వెల్లబుచ్చుతా అన్నాడు. సరే, మోసమే చేస్తున్నాడు కదా అనుకుంటే శాశ్వత ప్రాతిపదికన అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను తుంగలో దొక్కుతూ అనంతపురం జిల్లాలో హంద్రీనివా కాలువ కింద, హంద్రీనివా కాలువ 2వ దశ కింద ఉన్నటువంటి గ్రామాల రైతులను శాశ్వతంగా కూలీలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు. కాంక్రీట్ లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లేదు చంద్రబాబు. హంద్రీనివా కాలువ కింద దాదాపుగా 10-15 కిలోమీటర్ల పాటు పెరిగిన భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, బోర్లన్నీ ఎండిపోతాయి, వ్యవసాయం కనుమరుగవుతుంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని మళ్ళీ నువ్వు ఎడారి చేసేదానికి హంద్రీనివా ప్రధాన కాలువ 2వ దశను లైనింగ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నాం. హంద్రీనివా 2వ దశ కాలువను నువ్వు లైనింగ్ చేసి, పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ చేసి కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా అని, నీ కుప్పంకు నీళ్ళు ఇచ్చేదానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పూర్తిగా ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. పార్షియల్గా చిత్తూరు జిల్లాను ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి నీకు ఒరుగుతాండేది ఏంది? శాస్త్రీయంగా నువ్వు చేస్తున్నది కరెక్టా కాదని చర్చించినావా? కాలువ లైనింగ్ ఎప్పుడు చేస్తారు? కేసీ కెనాల్ 100 ఏళ్ల కింద కట్టిండే కేసీ కెనాల్ను దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత లైనింగ్ చేసినారు. డిస్ట్రిబ్యూటరీలు, బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ చివరి ఆయకట్టుకు నీళ్లు రాకపోతే లైనింగ్లు చేస్తారు. ప్రతి ఒక్క ఎకరాకు కూడా మీరు కాలువలు లైనింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఏ రైతుకు నష్టం ఉండదు. అప్పుడు మీరు పిల్ల కాలువలు నిర్మాణం చేస్తే హంద్రీనివా కాలువ ప్రధాన కాలువను లైన్డ్ సెక్షన్తో అన్లైన్డ్గా నిర్మాణం చేయడం అనేది మొదటి దశ. ఈ కాలువ కింద ఉన్నటువంటి పిల్ల కాలువల నిర్మాణం చేయడం అనేది 2వ దశ. ఈ పిల్ల కాలువల నిర్మాణం అయినాక ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి క్రమంలో చివరి ఆయకట్టుకు నీళ్లు చేరకపోతే అప్పుడు లైనింగ్ చేయాలనేది 3వ దశ. మరి ఈ కనీస నిబంధనలు కూడా మీరు పాటించకుండా కేవలము ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు లైనింగ్ పనులు పిలిస్తే దానికి భూసేకరణ అవసరం ఉండదు. 10% కమిషన్ మీ ఎమ్మెల్యేలకు ఇప్పించేదానికి, 10% కమిషన్ మీరు తీసుకునేదానికి, ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు కుప్పంకు నీళ్లు తీసుకుపోయేదానికి మా జిల్లా రైతులను ఎండబెడతావా? మరి ఈరోజు దాదాపుగా హిందూపురం పార్లమెంటు పరిధిలో 300 గ్రామాలు రైతులు నష్టపోబోతున్నారు. మీ ఎమ్మెల్యేల కమిషన్ల కక్కుర్తి కోసం నువ్వు రాజీ పడుతున్నావా? పోనీ పయ్యావుల కేశవ్ గారు మొదటి దశలో మీరు ప్రధాన కాలువను వెడల్పు చేసుకుంటున్నారే,
మీకెందుకయా మా హిందూపురం పార్లమెంటు పైన సీతకన్ను? మా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు కూడా, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రైతులు ఈరోజు ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు రైతులకు వచ్చేటువంటి నీళ్ళను కూడా రానియకుండా మీరు అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గమనిస్తే దాదాపుగా 100 గ్రామాలు హంద్రినీవా కాలువ కింద ఉన్నటువంటి 100 గ్రామాల రైతులు ఈరోజు దేశాలు పట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఎండిపోతే దాదాపుగా హంద్రినీవా రెండవ దశలో 300 చెరువులు ఉండగా అనంతపురం జిల్లాలో ఈరోజు కనీసము 200 చెరువులకు నీళ్లు పోతా ఉన్నాయి. ఈ 200 చెరువులకు నీళ్లు పోతున్నాయంటే ఒక 12 నుంచి 14 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. కానీ 20 టీఎంసీల వరకు భూగర్భ జలాలుగా మారి భూగర్భం లేకపోయి రైతులకు బతుకునిస్తున్నాయి. మరి ఈరోజు ఆ 20 టీఎంసీలను కోల్పోవాల్సి వస్తుంది. మేము దయచేసి హంద్రినీవాని మాకు అనంతపురం జిల్లా వరకే పరిమితం చేయండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మీకు దున్నపోతు మీద వాన కురిసినట్లుగానే ఉంది. మీకు రైతుల ప్రయోజనాల పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము హంద్రినీవా సంరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నాం. ఫిబ్రవరి 2వ వారం నుంచి ప్రతి గ్రామానికి వెళ్తాం. రైతులను అందరినీ కూడా సంఘటితం చేస్తాం. ఆయకట్టు గ్రామాల సంఘాలు ఏర్పాటు చేసి మీ లైనింగ్ పనులను అడ్డుకుంటాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా బతుకుల సమస్య, మా భవిష్యత్తు సమస్య, మా ప్రాంత రైతాంగం సమస్య ఇది. మా ప్రాణాలైనా వడ్డుతాం కానీ లైనింగ్ పనులను జరగనీయమని హెచ్చరిస్తున్నాం.